హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. దాంట్లో భాగంగా చీఫ్ సెక్రటరీ ఏ విధంగా వ్యవహరించారు, ఎన్నికల కమిషన్కి ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చారు అనేది కూడా మనకు తెలుసు. అయితే ఎన్నికల కమిషన్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ చేసినటువంటి నియామకాల్లో ఒకే ఒక్క నియామకం మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అదేంటంటే పల్నాడు ఎస్పీగా మల్లికా ఖర్గేని అపాయింట్ చేశారు. ఆవిడ పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ పోలీసుల్ని పేరేడ్ నిర్వహించి రాబోయేటువంటి రోజుల్లో కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే శాంతి భద్రతలని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకురావాలి అనే దాని మీద ఫుల్ క్లాస్ బీకేశారు. వాస్తవంగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం అపాయింట్మెంట్స్ జరిగాయి ఎన్నికల కోడ్ ముందుగానే అనేది సర్వత్రా వినిపిస్తుంది. దానికి సంబంధించి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ కానీ లేదా విపక్షాలు కానీ. దాంతో కొంతమందిని బదిలీ చేశారు. తొలి విడతగా 6 ఐపీఎస్లని 3 ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ స్థానంలో నియమించేటువంటి వాళ్ళ జాబితాను చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్కు పంపించారు. ఆ పంపించినటువంటి జాబితాలో కూడా జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పల్నాడులో అలాగే అనంతపురం జిల్లాలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటనల కారణంగా ఒక 2 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం జరిగింది. ఒక కలెక్టరు మరొక ఎస్పీని బదిలీ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళ ప్లేసుల్లో చీఫ్ సెక్రటరీ నియామకాల కోసం కొంతమంది పేర్లు పంపించారు. దాంట్లో మల్లికా ఖర్గే పేరు ఉంది. ఆవిడ్ని పల్నాడు ఎస్పీగా అపాయింట్ చేశారు. ఆవిడ పర్ఫెక్ట్గా అక్కడ శాంతి భద్రతలను కంట్రోల్లోకి తీసుకురాగలిగారు అనేటువంటి పేరుని కేవలం 2 రోజుల్లోనే తీసుకొచ్చుకోగలిగారు. ఆవిడ నేపథ్యం ఏంటనేది ఒకసారి చూద్దాం. పల్నాడులో ఎస్పీగా లేడీ సింగం ఇప్పుడు గాండ్రిస్తూ ఉన్నారు. ఆ దెబ్బకి అల్లరి మూకలు కానీ లేదా ఫ్యాక్షనిస్టులు కానీ సైలెంట్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి బ్రదర్స్ లేడీ సింగం అపాయింట్మెంట్కి ముందే ఫరారు అయిపోయారు. వాళ్ళ కోసం ఇప్పుడు ఆవిడ వేట మొదలుపెట్టారు. వాళ్ళు దొరికితే కేసు పెట్టి లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఆవిడ ఐఐటి ఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశారు. ఆమె నేపథ్యం తీసుకుంటే 2015 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా ఖర్గే. ఆవిడ పశ్చిమ బెంగాల్ క్యాడరు. వాస్తవంగా వెస్ట్ బెంగాల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్గా పనిచేశారు. అక్కడ సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ వకుల్ జిందాతో ఆవిడ వివాహం జరిగింది. వివాహం తర్వాత ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. కారణం ఏంటంటే ఎస్పీ ఆవిడ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఎస్పీ వకుల్ జిందాల్ ఏపీ క్యాడర్ కాబట్టి ఆవిడ ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఏఎస్పీగా ఏపీలో తొలి పోస్టు ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2021 జూలైలో ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2021లో ఎన్నికలకు కరెక్ట్గా 3 నెలల ముందు తిరుపతి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. దానికి కారణం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆవిడ్ని ఒంగోలు నుంచి తిరుపతికి బదిలీ చేశారు. ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఒంగోలులో ఏమీ చేయడానికి లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆవిడ్ని తిరుపతికి బదిలీ చేయించారు. ఆవిడ బదిలీ అయిన తర్వాతనే ఒంగోలులో జరిగినటువంటి సంఘటన, ఘర్షణ మనకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొట్టడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్కి వెళ్ళి కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో మల్లికా ఖర్గే ఉన్నట్టయితే కనుక అలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మళ్ళా మరొక ట్రాన్స్ఫర్ అందుకున్నారు. అంటే స్పాన్ ఆఫ్ 2 monthsలోనే 3 ట్రాన్స్ఫర్లు అందుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా ఖర్గే. దానికి కారణం ఏంటంటే తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుపతి ఎస్పీగా వద్దు అని చెప్పి ఆవిడ నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి సేవకులుగా కొంతమంది పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ ఆవిడ్ని విజయవాడ సిఐడి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. సో విజయవాడ సిఐడి ఎస్పీగా ఆవిడకి పోస్టింగ్
ఇవ్వడంతో తిరుపతి నుంచి ఆవిడ బదిలీ వెనుక విజయవాడ వచ్చారు. సో పోలింగ్ అనంతరం హింస తర్వాత పల్నాడు ఎస్పీగా ఇప్పుడు ఈసీ ఆవిడని నియమించడం జరిగింది. సో ఆవిడ ఎన్నికల ముందు 3 బదిలీలు అందుకున్నారంటే ఆవిడ ఎంత పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసరో వేరే చెప్పవసరం లేదు. వాస్తవంగా ఎన్నికలు ప్రారంభానికి ముందే ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళను క్రింది స్థాయి నుంచి అంటే హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీల వరకు కూడా నియమించారు అనేటువంటి ఒక అపవాదు ఆయన మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మోపింది. అంతేకాదు బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి దాదాపు 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ గుర్తించి వాళ్ళని బదిలీ చేయాలనేది కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ కూడా రాయటం జరిగింది. దాని ప్రకారం బదిలీలు పూర్తి స్థాయిలో జరగకపోయినప్పటికీ కూడా పోలింగ్కి కొన్ని రోజుల ముందుగా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. అంతకంటే ముందే చిలకలూరిపేటలో నరేంద్ర మోడీ సభ జరిగినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత కేంద్ర హోంశాఖ సమీక్షించి 6 ఐపీఎస్ అధికారులని 3 ఐఏఎస్ అధికారులని బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో మళ్ళా పోలింగ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 1-2 ఐపీఎస్లని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయ్యారు ఐపీఎస్లు అలాగే ఐఏఎస్లు. ఆ అపాయింట్ అయినటువంటి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా ఖర్గే. ఆవిడ పల్నాడుకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు అనేది అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఎన్నికల సందర్భంగా అక్కడ గొడవలు జరగడం అనేది సహజం, ఘర్షణలు జరగడం కూడా సహజం. కానీ అక్కడ ఒక ప్లాన్ తోటి కుట్రలు చేస్తూ హత్య రాజకీయాలకు పాల్పడ్డారు అనేది అక్కడ దొరికినటువంటి ఆధారాలు. అందుకే 150 పేజీల సిట్ నివేదికలో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి అందజేశారు, అలాగే డీజీపీకి కూడా అందజేశారు 150 పేజీల నివేదిక. ఆ నివేదికను ఎన్నికల కమిషన్ కూడా పంపిస్తున్నారు. ఆ నివేదికలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం పోలింగ్ రోజు పెద్ద ఎత్తున హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరపడానికి కొంతమంది కుట్ర పన్నారు అనేది ఆ నివేదికలో పొందుపరిచినటువంటి అంశం. దాని క్రమంలోనే ఇటీవల కాలంలో పల్నాడులో తనిఖీలు చేసినప్పుడు పెట్రోల్ బాంబులు దొరికాయి, రసాయన బాంబులు కూడా దొరికాయి. సో పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ఒక పెద్ద ఎత్తున కుట్ర చేశారు. హింసోన్మాదం రేపడానికి, హింస రేపడానికి కొంతమంది ఒక వ్యూహాన్ని రచించారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు పల్నాడు ఎస్పీగా మల్లికా ఖర్గే అపాయింట్ అయిన తర్వాత కొన్ని విలేజెస్ కూడా ఆవిడ విజిట్ చేయడం జరిగింది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఆవిడ వెళ్ళడం జరిగింది. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు డిఎస్పీ వరకు కూడా ఎవరెవరు కోఆపరేట్ చేస్తారు, ఎవరెవరు కోఆపరేట్ చేయరు అనేది కూడా ఆవిడ స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ పరారీలో ఉన్నారు. వాళ్ళు కనిపిస్తే అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మల్లికా ఖర్గే ఆర్డర్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో పల్నాడులో రాబోయేటువంటి కౌంటింగ్ రోజున ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా మల్లికా ఖర్గే సమీక్షిస్తూ ఉన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో పీస్ఫుల్గా కౌంటింగ్ జరుగుతుందని చెప్పి అందరికి కూడా ధైర్యం వస్తుంది. పల్నాడు ప్రజలకు కూడా ఒక రకంగా భీతావహ వాతావరణం పల్నాడులో నెలకొన్నటువంటి క్రమంలో అక్కడ శాంతిని నెలకొల్పడానికి మల్లికా ఖర్గే రంగంలోకి దిగారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతికరులుగా ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో రాబోయే రోజుల్లో మల్లికా ఖర్గే ఏ విధంగా అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పబోతున్నారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.